హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. పిన్నెల్లి రామకృష్ణకి భారీ ఊరట లభించిందంట. అసలు ఏంటో చూద్దాం. పిన్నెల్లికి భారీ ఊరట. మరో 3 కేసుల్లో ఏపీ హైకోర్టులో రిలీఫ్ దక్కింది. హైకోర్టులో రిలీఫ్ దక్కడం ఏంటండి? ఈయన ఏమన్నా నిర్దోషా? చేయకూడదని తప్పు చేసి ఇరుక్కున్నాడా? పెద్ద దొంగ. ఇలాంటి వాళ్ళని కుంగి బజాయించగా తీర్పులిచ్చి రిలీఫ్‌లు ఇవ్వడం ఏంటి? న్యాయస్థానం ఏంటి ఈ తీర్పులు? ఇంకా మీ న్యాయస్థానాలు కూడా ఇలా చేస్తే సామాన్యుడు ఎవరి దగ్గరికెళ్ళి వాళ్ళ గోస గాని, హరిగోస గాని చెప్పుకుంటారు. ఎవరికి సామాన్యుడైన ప్రజలకి ఎవరు న్యాయం చేస్తారు? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ ముందుగా హైకోర్టు మంజూరు చేసిందంట. వీళ్ళ మనుషులే ఉంటారు ఆ కోర్టులో జడ్జిలు. అందుకే అయిపోతున్నాయి అన్నీ. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులు ఈ 3 కేసులు కూడా వర్తిస్తాయని హైకోర్టు తెలిపింది. సేమ్ ఈవీఎంకి ఏవైతే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారో అవన్నీ దీంట్లో కూడా వర్తిస్తాయని తెలిపింది. జూన్ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట. మరో 3 కేసుల్లో బెయిల్ మంజూరు. ఈవీఎం కేసు షరతులు వర్తిస్తాయన్న కోర్టు. ఇతనే పిన్నెల్లి రామకృష్ణ. జూమ్ పెట్టి ఒకసారి జై జగన్ అనండి. ఇప్పుడు ఇదే తప్ప ఒక సామాన్యుడు చేస్తే చూస్తూ ఊరుకుంటే న్యాయస్థానం కానీ పోలీస్ వ్యవస్థ కానీ నేను ప్రశ్నిస్తున్నా. ముందస్తు బెయిల్ ఇవ్వడం ఇలాంటి వ్యక్తులకి? చెప్పండి, దీనికి కూడా సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన మరో 3 కేసుల్లో ముందస్తుగా మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ నెల 6 వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది. ఈ మంత్ 6th వరకు, నెక్స్ట్ మంత్ 6th వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిందంట కోర్టు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. కౌంటింగ్ ప్రక్రియకు పంపించావమ్మా కోర్టు. గంధపు చెక్క తోటకి వేరే పని పెట్టినట్టు పెట్టారు మీరు. పాల్వే గేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఉన్న బెయిల్ షరతులే ఈ 3 కేసుల విషయంలో కూడా వర్తిస్తాయని న్యాయమూర్తి తెలిపారు. తన పైన నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేసి తీర్పును వెల్లడించారంట. మనోడేళ్ళు కలిశాడంట. సో తీర్పు ఇచ్చేస్తుందంట. పల్నాడు జిల్లా రటంజిత మండలం పాల్వే గేట్లో పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఇప్పటికీ ఒక కేసు నమోదు కాగా, ఆ కేసులో ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. యాక్చువల్గా ఈవీఎం ధ్వంసం కేసులో ఈయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పాల్వే గేట్ ఘటనలో పిన్నెల్లిని అడ్డుకోబోయిన తనపై హత్యాయత్నం చేశారని టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పిన్నెల్తో పాటు మరో 15 మందిపై ఐపీసీ 307 అంటే హత్యాయత్నం 307 కేసులు పెట్టే కొడవీలు అరెస్ట్ చేయకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, అసలు అరెస్టే చేయకుండా బెయిల్ ఎలా తెచ్చుకుంటారు నాకు అర్థం కాదు. మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. అసలు చూడండి, చెరుకు నాగశిరోమణి అనే మహిళ అడ్డుకుని ప్రశ్నించింది. పాల్వే గేట్ ఘటనలో పిన్నెల్ని ధ్వంసం చేసి బయటకు వస్తుండగా ఒక లేడీ ప్రశ్నించిందంట ఆయన్ని, ఏంటి ఇలా చేస్తున్నాడు? అయితే తనను ఎమ్మెల్యే దూషించారని రటచింతల పోలీసులు ఫిర్యాదు చేయగా ఐపీసీ సెక్షన్ 506, 509 ఆర్పీ చట్టం కింద కేసు నమోదైంది. సో ఈయన మీద 506, 509, 131 కేసులు కూడా నమోదయ్యాయంట, అంటే దూషించిన కేసులు. ఈ నెల 11న పోలింగ్ మరుసటి రోజే కారంపూడిలో జరిగిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిపై మరో కేసు నమోదైందంట. అబ్బా ఏం కేసులు పెట్టుకున్నారబ్బా. ఒక కేసు ఉంటేనే గవర్నమెంట్ జాబ్ ఎవరే, అట్లాంటిది ప్రజాప్రతినిధిగా ఎలా కూర్చోబెడతారు? న్యాయ వ్యవస్థలు కూడా కొన్ని మారాలి. సీఏ నారాయణ స్వామి ఫిర్యాదు చేయడంతో పిన్నెలతో పాటుగా ఆయన సోదరుడు అనుచరుడిపై 307 కేసులు పెట్టారంట. మొత్తానికి వీళ్ళు ఫిర్యాదులు చేశారంట. సీఏ నారాయణ స్వామి ఫిర్యాదు చేశారంట. సో ఈ ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారంట. పాల్వే గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులు ఇప్పటికే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇప్పుడు తాజాగా మరో 3 కేసుల్లో బెయిల్ వచ్చింది. మొత్తం 4 కేసులు ఆయనకు ఊరట లభించింది. మొత్తం ఈయన మీద ఈవీఎం ధ్వంసం కేసులు కాకుండా మిగతాగా 3 కేసులు పెట్టారంట. సో ఆ 3+1 అంటే 4 కేసులకి బెయిల్ వచ్చేసిందంట ముందుగానే. ఈ షరతులు మిగిలిన 3 కేసులకు వర్తిస్తాయని కోర్టు తెలిపింది. అయితే పాల్వే గేట్ ఘటనలో కేసు నమోదైన తర్వాత నుంచి పిన్నెల్లి అజ్ఞాతంలో ఉన్నారు. మేము పులులు అని చెప్పుకున్న వీళ్ళు పారిపోయారు. అసలు ఇప్పుడు బెయిల్ రావడంతో అజ్ఞానంతోనే అంటే అసలు పబ్లిక్ లో లేకుండా వెళ్ళిపోయారంట. ఎటు వెళ్ళారు? ఉన్నారా? పారిపోయారా? కోర్టు ఇలాంటి వాళ్ళకి, న్యాయస్థానాలు ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఈ దేశంలో చట్టం ఉన్నట్టే చచ్చిపోయినట్టు అని జనాలు అనుకుంటున్నారు. ఏం ఊరంటే ఏంటో తెలియదు. నిజంగా June 4th మాత్రం ఏమైనా ఘటనలు జరిగే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నారు. లెట్స్ వాచ్ అండ్ సీ ఏం జరుగుతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దీప్.